పరిహారం అందించాలని మారేడ్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా చేశారు. వరుస వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరదల కారణంగా నష్టపోయిన పేదలకు కుటుంబానికి 25,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ఇళ్లు దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. బాధిత కుటుంబాలకు 25,000 రూపాయలను బాధిత కుటుంబాలకు కనీసం 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా చాలా చోట్ల గోడలు కూలి ఇండ్లు కూలి చాలా చోట్ల ప్రాణాలు వదిలారు. అదే విధంగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లలో ఒక ఇల్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లోతట్టు ప్రాంతాలకు వెళ్లి సర్వే చేసి నష్టాన్ని అంచనా వేసి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ అన్ని హైదరాబాద్ జిల్లాలోని అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందర ధర్నా నిర్వహిస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందులో భాగంగానే సికింద్రాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే వినతి పత్రంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క డిమాండ్లను రాతపూర్వకంగా రాయడం జరిగింది. ఇది ఎంఆర్ఓ చేతికి అందించి వారికి తక్షణమే లోతట్టు ప్రాంతాలను సందర్శించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంజే మాస్